ఇది ఒరిజినల్ రుద్రాక్ష అని మనం కనిపెట్టడం ఎలా? సాధ్యం కాదు. అదేంటి సాధ్యం కాదు. మరి ఎలా నమ్మాలి? అదే చెప్తున్నాను. ఇప్పుడు రోజు టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇప్పుడు చైనాలో తయారయ్యే రుద్రాక్షలు అయితే ఏది రుద్రాక్షో ఏది తయారు చేయబడిందో మహామౌలికి అర్థం కావట్లేదు. సో మనం టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకొని దాంట్లో మాస్టర్ డిగ్రీ తీసుకొని అవి కొనుక్కొని వేసుకోవక్కర్లేదు. మంచి వాళ్ళ దగ్గర మంచి సంస్థల దగ్గర తీసుకుంటే సరిపోతుంది. మనం తాపీ పని చేసి ఇల్లు కట్టక్కర్లేదు, తాపీ వాళ్ళకి అప్పచెప్తే సరిపోతుంది. ఇవాళ ప్రతిదీ మనకు కావాల్సిన ప్రతిదీ మనం టెక్నికల్ నాలెడ్జ్ తీసుకోవాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఏది అందులో అంటే ఎవరు పడితే అది చెప్పింది కాదు. ఎదరవాళ్ళు గొప్ప వ్యక్తి అయి ఉండవచ్చు, అంత మాత్రాన అతను ఏది చెప్పినా రైట్ అనుకోక్కర్లేదు. ఒక గొప్ప ఇంజనీర్ అయి ఉండొచ్చు, అతను గోల్డ్ మెడల్ తీసుకొని ఉండవచ్చు, అతను ఆపరేషన్ చేయలేకపోవచ్చు, అతని పని అది కాదు. మనకు అనారోగ్యం వచ్చింది, మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ కుర్రోడు ఉంటాడు, నీ అనారోగ్యం ఏంటో చెబితే వాడు మందులు తీసి ఇది పొద్దున్న ఇది మధ్యాహ్నం ఇది రాత్రి వేసుకోమంటాడు. ఇది కరెక్ట్ కాదేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్టేమో. సో అలాగా ఎందులో సంబంధించిన వాళ్ళని మీరు అడగాలి తప్పితే ఎవరు మాట్లాడితే అది నిజమనుకోవడం పొరపాటు. వాళ్ళందులో ఇదేమిటి, వాళ్ళ చదువు ఏమిటి, వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ సంస్థలో ఈ రంగంలో వాళ్ళు ఎంతకాలం నుంచి కృషి చేస్తున్నారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి.